అడ్వెంచర్ చేద్దాం రా, జిందగీలో ఒక్కసారైనా చేద్దాం రా. గులాబ్ జామున్ గులాబ్ జామున్ మామలు పొద్దు పొద్దున షికారీ చేస్తారు కదా గైస్. నీకేం కాదు, అక్కడ అయ్యేది నాకు, నీకు తెలియదు. అంటే దారి కొంటుండు దమ్మ దమ్మత్తుండు దారితునా ఊరితునా అరే అరే రాను నే రాను రాను. చూసినావారా బొందరగడ్డ? సీలేసి చూసినావా గవర్నమెంట్ లోపలికి వెళ్ళొద్దని చెప్పి. సో వాట్సప్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ రాజ్ బరాబర్. సో ఫైనలీ ఇవాళ అయితే మన ఫస్ట్ కంబ్యాక్ వీడియో అయితే స్టార్ట్ అయిపోతుంది యూట్యూబ్లో. సో ఇక్కడ చూస్తే B39D. ఇప్పుడే నేనైతే బ్యాక్ సైడ్ భారత్ ఉంది కదా, దాంట్లో నేను ఫుల్ ట్యాంక్ అయితే చేయించేసిన, ఫ్యూల్ అప్ చేయించేసిన. సో ఇవాళ మన ఫస్ట్ రైడ్ ఏడికి వెళ్తున్నాం తెలుసా? మనం వెళ్ళేది ఒక క్రేజీ అంటే క్రేజీ హాంటెడ్ హౌస్కి వెళ్తున్నాం. హైదరాబాద్ నుండి ఒక అప్రాక్స్ ఒక 130 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో నేను ఒక్కనే ఎందుకు వెళ్ళడం అని చెప్పేసి నేనేం చేసిన అంటే, మన తమ్ముడు ఉంటాడు రాజుగాడు అని చెప్పేసి ఇంటి దగ్గర. సో వాడు క్రేజీ క్యాండిడేట్, వాడిని వేసుకొని వెళ్దాం, ఫన్ అంటే ఫన్ క్రియేట్ చేద్దాం వానితోని. వానికి నేను చెప్పా ఏడికి వెళ్తున్నాం ఏంది అని చెప్పేసి. సో వానికి నేను పికప్ చేసుకుంటా, కాల్ అయితే చేస్తా. ఫస్ట్ ఏడుండో కాల్ చేసి అరే ఇట్లా టిఫిన్ చేద్దాం, బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం అని చెప్పేసి వాడిని ఎత్తుకొని వెళ్ళిపోతాను నేను. వాడు హవాకి అయిపోతాడు, అర్థమైపోతాను వానికి గోప్రో గీప్రో. చూద్దాం ఏమంటాడో. రాజాని కాల్ చేసి ఏడుండు ఏంది అని చెప్పేసి కనుక్కొని వాడిని వేసుకొని వెళ్ళిపోదాం. అని గోర చూద్దాం అసలు ఎట్లుంటుంది ఏంది కథ అని చెప్పేసి. హలో ఏడున్నారా? డ్రైవ్ కార్డ్ ఉన్నావా? సరే ఉండు, వస్తున్నా. ఇటు దాకా వేసేద్దాం, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సరే రా వే, పోదు కానీ బయటికే కదా, చిన్న పని ఉంది. దా నువ్వైతే ఫస్ట్. వస్తున్నా ఉండు. ఈరోజు అయితే రాజుని నెక్స్ట్ లెవెల్ ఆడుకోబోతున్నాను నేనైతే. క్రేజీ ఉంటుంది వీడియో అయితే, ఫన్. నాకు నిజంగా వాడు లేకపోతే బోర్ కొడుతుండే ఒక్కనే వెళ్ళుంటే. 130 కిలోమీటర్స్ పోయి అప్ అండ్ డౌన్ అదంతా కాని పని. ఇక హాంటెడ్ హౌస్ అని చెప్పినా కదా, ఆడ కూడా చిల్గానికి ఇక కొంచెం ఎక్స్పీరియన్స్ చేయనీకి, ఆ వైబ్ ఎక్స్పీరియన్స్ చేయనీకి వాడు ఉంటే జర మంచిగా ఉంటుంది అనిపించింది. అందుకే అని పట్టుకున్నా. ఇక ఈరోజు వానికి ఏ ప్లాన్స్ ఉన్నా కానీ వదిలేదు లేదు వాడిని. వాడు మెల్లగా స్కిప్ అయిపోదామని చూస్తాడు. వాడు దేవుడు హుషారు కాడు, వాడు చెప్తున్నా కదా. ఆల్మోస్ట్ ఇక నాకు తెలిసి ఒక 1 కిలోమీటర్లో వాడు ఉంటాడు. వాడిని పిక్ చేసుకుందాం. మామలు పొద్దు పొద్దున షికారీ చేస్తారు కదా గైస్. సో గైస్ మనమైతే డ్రైవ్కి వచ్చేసినాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి డ్రైవ్ ఉంటుంది. వాడిని పిక్ చేసుకుందాం. వానికి అసలు నిజంగా చెప్తున్నా, వీడిని మాత్రం మామూలుగా ఆడుకోవద్దు ఈరోజు. సో రాజానికి అయితే కాల్ చేసేద్దాం గాయస్. హలో ఏడున్నావురా? బయటికి రా, నేను డ్రైవ్ కానే ఉన్నా. ఏడున్నా ఈడ ఇట్రా రే, స్ట్రేట్. బ్రేక్ఫాస్ట్ వేసేద్దాం రా, ఇటు దాకా వేసేద్దాం. అదే తమాషాలు చేయక బై.
ఏడికి లేరా, ఈడికే వేసేద్దాం. బ్రేక్ఫాస్ట్కి చెక్ చేస్తున్నా, చాలా రోజులు అయింది కదా గోప్రదేశ్ అని చెప్పి చెక్ చేస్తున్నా. ఈడి దాకా వేసేద్దాం, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఏడికి నేను ఏడికి పోతలేను రా, నీతో పాటు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. నువ్వు తిన్నాను, నేను తింటా. విఆర్ కాడికి వేసేద్దాం. ఇప్పుడే పిల్ల ఫోన్ చేసింది వస్తా అని చెప్పిన. కనిపిస్తుందా? అరే నీకు పిల్ల ముఖ్యమా నేను ముఖ్యమా రా? నాకు అర్థం కాదు. మళ్ళీ నేను రాకపోతే గంటలు వద్దాం రా, గంటలు వద్దామని చెప్తున్నా కదా. దానురా. అరే నువ్వు రమ్మంటే రాలేమన్నా నేను. అట్లనే తమాషాలు. గంట అని చెప్పి రాత్రి 2 గంటలకు తీసుకొచ్చినావు. అరే దింపుతారా, నేను 1 అవర్లో వస్తారా, నేను వచ్చేద్దాం. చెప్పిరా జల్దిరా. ఈ నీ మామూలుగా అయితే మామూలుగా కాదు, ఘోరం అంటే ఘోరం ఆడుకుందాం గాయస్ ఈరోజు. మెంటల్ చేద్దాం విని, అసలు ఇచ్చిపాడు అంటే ఇచ్చిపాడు చేద్దాం విని. దా 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 దా, ఇదే కావాలి నాకు కూడా, ఇదే కావాలి. దా ఎక్ 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 ఎక్. చెప్తారా, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇటు దాకా వేద్దాం, ఇడే వేద్దాం. అరే ఇగో మస్తు రోజులు అయింది, గోప్రో కూడా చెక్ చేస్తున్నా. చెక్ చేసి వచ్చేద్దాం మనం. అరే చూస్తున్నారా, చెక్ చేస్తున్నా వ్లాగ్ ఎట్లా వస్తుంది ఏంది. మనం కొడితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా కదా. ఇప్పుడే రికార్డ్ స్టార్ట్ చేసిన, చూద్దాం ఎట్లా వస్తుంది అని చెప్పేసి. రికార్డ్ జస్ట్ నార్మల్ టెస్టింగ్ అంతే, ఏం లేదు. అరే నువ్వు దమ్ చేయగరా నాయన, వద్దామని చెప్పినా కదా. నీకు సుక్కలే ఈరోజు. నేను చెప్పినా కదా ఇది క్రేజీ క్యాండిడేట్ అని చెప్పి. అరే మెల్లనే పోతున్నా కదరా. సరేరా బాబు, సరే. సైడ్ మిర్రర్లు అయితే ఓపెన్ చేద్దాం. ఐ హోప్ కనిపిస్తుండ అనుకుంటున్నా వీడు. మనమైతే ఇప్పుడు ముంబై హైవేకి ఎంటర్ అయినాం అనమాట, కేబీహెచ్బీ దగ్గర యూటర్న్ చేసుకొని. సో ఇక్కడ నుండి మనకు ఆల్మోస్ట్ ఒక 110 కిలోమీటర్స్ అయితే వస్తుంది మన డెస్టినేషన్కి. వీడు నాకు ఒకటే టార్చర్ వెనకాల అయితే. వీడు ఏడికి ఏడికి అని చెప్పి నేనైతే చెప్పేది లేదు వీనికి. నాన్ స్టాప్ కొట్టేద్దాం గైస్, మ్యాక్సిమం అయితే నాన్ స్టాప్ కొట్టేద్దాం మనం. అంటే 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 నీ అబ్బా, నాకు మొన్న గంట అని చెప్పి 2 గంటలు తీసుకుపోయినప్పుడు లేదారా. ఏడికి పోతావురా? అరే పోతా, మెల్లనే పోతా, నాకు మెల్లనే పోతా, మెల్లగా పోతా, మెల్లగా పోతా. లేట్ అవుతుందిరా, తొందరగా వినేసి వద్దాం. ఏడికి వదిలేయాలరా, ఏడికి పోతావు చెప్పు. అరే ఏమైతుందిరా నీకు, నేనున్నా కదరా. మామ వచ్చిండు, మామ వచ్చిండు, మామ వంటకాలు. సైడ్ మిర్రర్స్ ఓపెన్ చేస్తే మనకు గుడ్డానికి వస్తలే, లేకపోతే మజా వచ్చు. మన దగ్గర ఇన్స్టా 360 ఉంటే సైడ్ మిర్రర్స్ పెట్టకపోతుండే, వానికి నీట్గా వాని ఎక్స్ప్రెషన్స్ కవర్ చేస్తుండే. ఇప్పుడైతే గోప్రో ఒక్కటే ఉంది కాబట్టి మనం సైడ్ మిర్రర్ ఓపెన్ చేసుకున్నాం వాడిని సతాయించడానికి, వాని ఎక్స్ప్రెషన్స్ కొడదాం, క్యాప్చర్ చేద్దాం అని చెప్పి. ఏడికి పోతారా?
అరే జర అవుట్స్కట్స్ పోదాం రా. అన్న ఇగో నేను పోయేది ఉందన్న జర నీ కాలు మొక్కుతాను. ఏడికి పోతావురా? నన్ను వదిలేసి ఏడికి పోతావు? నన్ను వదిలేసి ఏడికి పోతావు చెప్పు. అరే ఆడ నా కోసం వెయిట్ చేస్తున్నా జరా. ఇగో నేను చెప్పినా కదా నీకు డ్రాప్ చేస్తా, అర్థమైందా? 10-15 నిమిషాలు నువ్వు ఏడికి పోవాలి, ఆడ డ్రాప్ చేస్తా. అదిగో వస్తున్నా నువ్వు నొల్లి పెట్టినావు అనుకో, నేను ఇక గంటలో కాదు రేపైనా తీసుకురాను, అర్థమైందా? అరే తీసుకుపోతాం రా, నేను డ్రాప్ చేస్తారా నిన్ను? మీ నన్ను వినిపిస్తుందో లేదో నాకైతే బస్ ఎంటర్టైన్మెంట్ అవుతుంది. సో గైస్ మనం బిహెచ్ఎల్ ఫ్లైఓవర్ అయితే తీసేసుకున్నాం. ఈ ఫ్లైఓవర్ వేసిన తర్వాత చాలా హెల్ప్ఫుల్ అయింది ఈ బిహెచ్ఎల్ నియర్ బై ఉన్న వాళ్ళకైతే. మనకి ట్రాఫిక్ అయితే చాలా తగ్గిపోయింది. హైవే పైన వెళ్ళడానికి అయితే ఇక సేఫ్ అనుకో, ఇక కింద మొత్తం ఆ డస్ట్ తిరగడం అదంతా చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పుడైతే మొత్తం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్లైఓవర్. నొల్లి అంటే నొల్లిడు. నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్లైఓవర్. అరే మెల్లగానే పోదాం రా, అయిపోయింది, వచ్చేసినాం, డెస్టినేషన్కి వచ్చేసినాం. ఒక 5 minutes. సో ఆల్మోస్ట్ అయితే మనం స్వీటార్ దగ్గరికి వచ్చేసినాం, పటాన్చెరు దాటేసి. సో ఇక్కడ నుండి మొత్తం ఫ్రీ ఉంటుంది. అరే తాగలేం రా, 2 నిమిషాలు ఆగరా. సో హాంటెడ్ హౌస్కి ఇంకొక 20 minutes 30 minutes అయితే వెళ్ళిపోతాం నాకు తెలిసి, కొట్టుకుంటూ వెళ్ళిపోతారు రఫ్తార్లో. ఒక ఛాయ్ అంటే రాదా వీడు చచ్చిపోతున్నాడు వీడు, అమ్మా 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 ఏం చచ్చిపోతున్నావు రా బాబు. అరే అరే ఛాయ్ తాగు. అరే అవులాగా అబే ఓ ఏడికి పోతావు? ఏడికి రావురా, ఏడికి పోతావు? అరే అదంతా కాదు, నువ్వు తమాషాలు చేయక ఏడికి పోయేది లేదు. ఇక ఇట్రా ఇట్రా, ఏ ఇట్రా 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 పోదా ఇంటికి రా. అరే ఇంటికి పోదాం దారా. అరే దాన్ని పోదామన్నప్పుడు పోదాం, దాని మర్యాద ఏడికి పోతావు? ఎట్లా పోతావు? వచ్చిన ఫోన్ చేసిన బ్రేక్ఫాస్ట్ అన్నావు, ఎడుకో పట్టుకొని వచ్చినావు బండి. అవురా మెల్లగా పోదాం రా, మెల్లగా పోదాం. నా మాట నీవో ఛాయ్ తాగి పురుసతిగా తిని మనం పోదాం. వస్తావా రావా? వస్తావా రాదా? నేను చెప్తున్నా కదా సర్ప్రైజ్. నేను చెప్పాను నీకు ఇప్పుడు. ఇక వీడియో షూట్ చేస్తున్నా, నేను వీడియో షూట్ చేస్తున్నా, నా మాటిను వ్లాగ్ చేస్తున్నాం మనం. నేను చెప్తున్నా కదా, ఇటును నేను వ్లాగ్ చేస్తున్నా. మనం ఏడిపోతున్నాం తెలుసా? హాంటెడ్ హౌస్ పోతున్నాం మనం. క్రేజీ అంటే క్రేజీ సర్ప్రైజ్ ఉంది నీకు. నా మాటిని ఇట్రా ఇట్రా ఇట్రా. ఇక అయిపోయింది ఏదో అయిపోయిందా, ఇట్రా. ఏం కదా బ్రేక్ఫాస్ట్ చేసి మనం స్టార్ట్ అయిపోదాం. అమ్మా ఆయనతో సుక్కాలి గాయస్. స్వీటార్ దగ్గర ఉన్నాం ప్రజెంట్ అయితే. ఈడు ఆగం అయిపోతుండు పాపం. వాడు ఈడు అసలు ఎట్లా అయిపోతుండే అంటే పిల్ల 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 అని చెప్పి ఎవరోని కన్విన్స్ చేస్తున్నా నాకు అర్థమవుతలే. అరే రాజు ఒకసారి ఇట్రా. మనం ఏడికి పోతున్నాం అంటే ప్రాపర్ ఇంకో 70 kilometers పోయినాం అనుకో, మనం ఒక హాంటెడ్ హౌస్ పోతున్నాం. అంతే అట్లనే ఉంటుంది రా. మనం సాయంత్రం రాగానే దీపాలు పట్టుకొని క్రేజీ అంటే క్రేజీ అడ్వెంచర్ చేద్దాం రా. జిందగీలో ఒక్కసారైనా చేద్దాం రా. సో రైట్ గాయస్, ఇక వానికైతే రివీల్ చేసినాం. మనం పోదాం ఇంకొక హార్డ్లీ ఒక 40 minutes వెళ్ళిపోదాం మనం మ్యాక్స్ టు మ్యాక్సిమం. గాయస్ ఫైనలీ అయితే చాయ్ టిఫిన్ అన్నీ అయిపోయినాయి మనవి. ఈ నుంచి మనం ఒక హార్డ్లీ ఒక 30-40 minutes బండి బగాయిస్తే సరిపోతుంది. డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోతాం. ప్రజెంట్ అయితే ముంబై హైవే మీద అయితే పోతున్నాం మనం. ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ కొడితే మనం నాందేడ్ హైవే తీసుకోవాలి. 4 lane రోడ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. టాప్ స్పీడ్ కూడా చెక్ చేద్దాం మనం.
సో నాందేడ్ హైవే అయితే ఎంటర్ అయిపోతున్నాం మనం, ముంబై హైవే వదిలేసి. సో గైస్ నాందేడ్ హైవే అయితే ఎంటర్ అయినాం కదా. సో గైస్ టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. జెన్ 2 RC 390ది 59, 79, 103, 127, 160 చేంజ్ అయితే వెళ్ళిపోయింది గాయస్. విండ్ బ్లాస్ట్ అయితే ఘోరంగా ఉంది గో. సో నాందేడ్ హైవే అయితే ఎగ్జిట్ అయిపోయినాం గాయస్ మనం. లొకేషన్ వచ్చి చిల్వెరా ఏదో ఉంటుంది. అదే చెప్తున్నా కదా, చూసిన తర్వాత పేరు పెట్టాలి నువ్వు. జస్ట్ ఇక్కడ నుండి జస్ట్ ఇంకో 13 కిలోమీటర్స్ మనం పోయినాం అనుకో, మన డెస్టినేషన్ వచ్చేస్తుంది. లొకేషన్ అయితే మంచిగా ఉంటుందిరా, 100% ఎంజాయ్ చేస్తావు. అంటే నువ్వు దీనికి అదే చెప్తున్నా కదా, దీనికి తీసుకెళ్తా అని చెప్పి నీకు ఐడియా కూడా గెస్ కూడా చేయలేవు. నువ్వు కావాలంటే గెస్ చేసుకో. సో మనమైతే నాందేడ్ హైవే ఎగ్జిట్ అయిపోయి లెఫ్ట్ తీసుకొని ఒక 13 కిలోమీటర్స్ అయితే మన డెస్టినేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ లారీ వాడు కళ్ళు కనిపిస్తలేవు అనుకుంటా. కిద్దరు చిలారే రే భయ్. సో ఫైనలీ విలేజ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుండి కొంచెం లోపలికి వెళ్తే మన డెస్టినేషన్ రీచ్ అనుకోండి. ఇంకా చూసినవారా బొందరగడ్డ. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ కావాలి. సీల్ వేసి చూసినావా గవర్నమెంట్ లోపలికి వెళ్ళొద్దని చెప్పి.